ఇప్పుడు ఐపీఎల్ జరగట్లేదు, మ్యాచ్లు కూడా ఏం జరగట్లేదు, అలాగని బెట్టింగ్ జరగట్లేదని అనుకుంటున్నారా? ఇండియాలో డైలీ 14 కోట్ల మంది ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్నారు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఐపీఎల్ సీజన్లో అయితే బెట్టింగ్ వేసేవారి సంఖ్య 37 కోట్లు ఉంటుందట. పాకిస్తాన్తో మ్యాచ్ రోజున ఈ బెట్టింగ్ రెండింతలకు పైగా ఉంటుంది. వరల్డ్ వైడ్గా ఆన్లైన్ బెట్టింగ్లో ఫస్ట్ ప్లేస్ ఇండియాదే. ఎవ్రీ ఇయర్ క్రికెట్ బెట్టింగ్స్ వేసేవారి సంఖ్య 20% పెరుగుతోందట. అట్ ప్రెజెంట్ ఇండియాలో స్పోర్ట్స్ బెట్టింగ్ వాల్యూ 10,000 కోట్లు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, గేమ్ యాప్స్ బాగా సంపాదిస్తున్నాయి. ఇంతకీ బెట్టింగ్ పెట్టే వాళ్లకు వస్తున్నది ఎంత? నిజంగానే బెట్టింగ్స్లో డబ్బులు వస్తున్నాయా, లేదంటే అదంతా మాయా? ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఎలా ఫూల్స్ను చేస్తున్నాయో చూద్దాం ఇవాల్టి వ్యూలో. వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. ఇండియాలో ఆన్లైన్ బెట్టింగ్ దందా మామూలుగా జరగడం లేదు. యాడ్స్ ఇచ్చి మరీ దందా చేస్తున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నుంచి ఫేమస్ క్రికెటర్స్ వరకు అందరూ వీటికి బ్రాండ్ అంబాసిడర్సే. మొన్న మధ్య ఐపీఎల్ మ్యాచెస్లో టీమ్ జెర్సీలు చూస్తే ఈ ఆన్లైన్ బెట్టింగ్ కంపెనీలు బ్రాండింగ్ అండ్ ప్రమోషన్కి ఎంత ఖర్చు చేస్తున్నాయో అర్థమవుతుంది. గేమ్ యాప్స్ ఐపీఎల్ టైంలో ఎన్నెన్ని యాడ్స్ ఇచ్చారో ఆల్రెడీ చూసాం. మొబైల్ ఉంటే చాలు ఇంట్లో కూర్చుని కోట్లు సంపాదించచ్చు అంటూ తెగ ప్రమోట్ చేస్తున్నారు. బట్ రియాలిటీ ఏంటంటే ఈ యాప్స్ కోట్లు ఇవ్వడం కాదు, జనం నుంచి కోట్లకు కోట్లు దోచుకుంటున్నాయి. నాట్ జస్ట్ మనీ, డబ్బుతో పాటు టైంని కూడా రాబరీ చేస్తున్నాయి ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్స్. తెలియకుండానే యూజర్స్ను గ్యాంబ్లింగ్కు అడిక్ట్ చేస్తున్నారు. ఒక్కసారే కదా అని డౌన్లోడ్ చేసుకుంటే ఇక ఫినిష్. గ్యాంబ్లింగ్ మాయలో పడి డబ్బునే కాదు లైఫ్స్ని పోగొట్టుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ దందా కారణంగా అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చాలామంది. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఆ కంపెనీలను ఇక్కడ డిస్ప్లే చేయడం లేదు, ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఫేమస్ క్రికెటర్స్ ప్రమోట్ చేశాక ఇంకా తెలియకుండా ఎలా ఉంటుంది? ఐపీఎల్ ఓ 10 నిమిషాలు చూసిన ప్రతి ఒక్కరికి ఈ యాప్స్ ఏంటో బాగా తెలుసు. బట్ ఈ యాప్స్ చేస్తున్న బిజినెస్ మోడల్ ఏంటనేదే చాలామందికి తెలియదు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఎగ్జాక్ట్లీ కెసినో లాంటివే. అందులోకి వెళ్ళిన వాళ్ళు డబ్బు గెలుచుకోవడం ఏమో కానీ పోగొట్టుకోకుండా అడుగు బయట పెట్టలేరు. కెసినోలకు వెళ్ళడం అంటే వాళ్ళ చేతిలో మోసపోయి డబ్బు పోగొట్టుకుని రావడమే. అదొక సైకలాజికల్ ట్రిక్. సేమ్ ఫార్ములా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లోనూ యూజ్ చేస్తున్నారు. నౌ ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ. యాప్స్లో కూడా సైకలాజికల్ ట్రిక్స్తో బోల్తా కొట్టించి డబ్బు మొత్తం దోచేస్తారు. డబ్బు పోగొట్టుకున్న తర్వాత ఈ యాప్ నుంచి బయటపడతారా అంటే అది కూడా జరగదు. గ్యాంబ్లింగ్లో చిక్కుకునేలా చేస్తాయి ఈ యాప్స్. ఏమో మళ్ళీ ట్రై చేస్తే పోయిన డబ్బులు వస్తాయేమో అన్నట్టుగా ఆశ పెడతాయి. అనుకున్నట్టుగానే ఓ 10,000 పెట్టుబడి పెడితే 4,000 చేతికి వస్తాయి. ఇంకేముంది, అదృష్టం బాగుంటే పెట్టిందంతా వచ్చేస్తుందని పెట్టుబడి పెట్టిస్తూనే ఉంటాయి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఎడిక్ట్ చేసే స్ట్రాటజీ మరో లెవెల్లో ఉంటుంది. సపోజ్ మనందరికీ స్లాట్ మెషిన్స్ తెలుసు. 3 నెంబర్స్ లేదా 3 సింబల్స్ స్పిన్ అవుతూ ఉంటాయి. ఒకే సింబల్ మ్యాచ్ అయితే ఏదో ఒక గిఫ్ట్ లేదా మనీ వస్తుంది. నిజానికి ఇలా స్పిన్ చేసి గెలుచుకునేది ఏముండదు. ఇక గెలిచేస్తామనే ఎక్సైట్మెంట్ ఇవ్వడం తప్ప పైసా కూడా ఇవ్వదు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో మెయిన్గా జరిగేది ఏంటంటే అసలు గ్యాప్ అనేదే ఇవ్వకపోవడం. యాప్ ఓపెన్ చేసిన వ్యక్తి డిస్ట్రాక్ట్ అవ్వకుండా, టైం వేస్ట్ కానివ్వకుండా స్లాట్ మెషిన్ ఆపరేట్ చేస్తారు. స్క్రీన్పై రిజల్ట్ కూడా వెంటనే కనిపిస్తుంది. అదే కార్డ్ గేమ్ అయితే బ్యాచ్లో ఉన్న వాళ్ళందరికీ కార్డ్స్ షేర్ చేయాలి, సెట్ చేసుకోవాలి. పక్కన వ్యక్తి కార్డ్ పడేసేంత వరకు వెయిట్ చేయాలి. బట్ యాప్స్లోని స్లాట్ మెషిన్స్ అలా కాదు. అసలు యాప్ నుంచి పక్కకు వెళ్ళే ఛాన్స్ ఇవ్వవు. ఇదే ఆ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మెయిన్ స్ట్రాటజీ. ఆన్లైన్ బెట్టింగ్కి అడిక్ట్ అవ్వడానికి మరో రీజన్ ఇల్యూజన్ ఆఫ్ కంట్రోల్. ఆట మొత్తం మన చేతిలోనే ఉందనే భ్రమలో పడేయడం. యాప్లో జస్ట్ బటన్ నొక్కగానే సెకండ్స్లో స్క్రీన్పై రిజల్ట్ కనిపిస్తుంది. గిఫ్ట్ లేదా అమౌంట్ గెలిస్తే తాను బటన్ నొక్కడం వల్లే వచ్చిందనే భ్రమలో ఉండిపోతాం. ఈ ఎడిక్షన్కు మరో రీజన్ ఎక్సైట్మెంట్. బటన్ నొక్కగానే నంబర్, సింబల్స్ చాలా స్పీడ్గా రోల్ అవుతూ ఉంటాయి. అలా స్పిన్ అయ్యేది జస్ట్ 3 to 4 సెకండ్స్ మాత్రమే. బట్ ఆ 3 to 4 సెకండ్స్ ఇచ్చే ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదు. రిజల్ట్ కనిపించకముందే ఈసారి గెలుపు తనదే అనిపించేలా చేస్తుంది ఆ ఫీలింగ్. తీరా చూస్తే ప్యాటర్న్ జస్ట్ 1 నెంబర్, 1 సింబల్తో మిస్ అవుతుంది. మళ్ళీ ట్రై చేస్తే అదృష్టం కలిసి వస్తుందేమోనని పదే పదే ట్రై చేస్తారు. మనీ పోగొట్టుకుంటూనే ఉంటారు. యూజర్ని ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి అడిక్ట్ చేయడానికి ఇదొక సైకలాజికల్ ట్రిక్. ఇందులో ఉండే ఇంకో ట్రిక్ ఏంటో తెలుసా? అప్పుడప్పుడు విన్ అయినట్టు చూపించడం.
ఓ 10 గేమ్స్ ఆడి పోగొట్టుకున్న తర్వాత గిఫ్ట్ లేదా అమౌంట్ వస్తుంది. వచ్చే అమౌంట్ చాలా చిన్నదే కావచ్చు, బట్ అప్పటి వరకు మనం పోగొట్టుకున్నదంతా మర్చిపోయేలా చేస్తుంది ఆ ఫీలింగ్. బాడీలో ఒక్కసారిగా డోపమైన్స్ జనరేట్ అవుతాయి. ఎక్కడా లేని బలం, ఉత్సాహం వచ్చేస్తుంది. అదే ఊపులో మళ్ళీ పోగొట్టుకోవడానికి రెడీ అయిపోతారు. ఓవరాల్గా నాన్ స్టాప్గా గేమ్ ఆడేలా చేస్తూనే ఉంటాయి ఈ యాప్స్. గేమ్ యాప్స్ కూడా కెసినో లాగే. కెసినోకి వెళ్తే ఏ మాత్రం డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండేందుకు అక్కడ వాల్ క్లాక్ లేకుండా చేస్తారు. కనీసం కిటికీలు కూడా ఉండవు. వాచ్ లేకపోతే ఎంతసేపు ఆడుతున్నామో తెలియదు. కిటికీలు లేకపోతే బయటకు చూసే ఛాన్స్ ఉండదు, కాబట్టి ఫోకస్ మారే ఛాన్స్ ఉండదు. సేమ్ స్ట్రాటజీ యాప్స్లో కూడా ఉంటాయి. ఇక్కడ డిస్ట్రాక్ట్ అవ్వకుండా వెంటనే గేమ్స్ వస్తూనే ఉంటాయి. అదృష్టం పరీక్షించుకోండి అని వెంట పడుతూనే ఉంటాయి. గంట కూడా జస్ట్ 10 నిమిషాలే అన్న ఫీలింగ్ తెప్పిస్తుంది. నైట్ టైం స్టార్ట్ చేస్తే ఒక్కొక్కసారి తెల్లారిపోవచ్చు కూడా. అంతలా మాయ చేస్తాయి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్. ఈ ట్రిక్ కేవలం గేమ్ యాప్స్లో మాత్రమే కాదు, యూజువల్గా మనం యూట్యూబ్ ఓటీటీల్లో కూడా చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సిరీస్ చూస్తుంటే ఒక ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసరికి మరో 10 సెకండ్లలో మరో ఎపిసోడ్ స్టార్ట్ కాబోతుందని చూపిస్తుంటుంది. ఎండ్ కార్డ్స్ అంటాం. చూస్తుండగానే 5, 4, 3, 2, 1 అంటూ నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా కూర్చోబెట్టడమే ఇందులో ఉన్న స్ట్రాటజీ. 2 సెకండ్ల గ్యాప్ ఇచ్చినా యూజర్ ఎక్కడ వెళ్ళిపోతాడోననే భయం. ఇన్స్టా రీల్స్, టిక్టాక్లోనూ ఇదే ట్రిక్. యాప్ నుంచి వెళ్ళిపోకుండా వెంటనే రీల్స్ వస్తూనే ఉంటాయి. ఇన్స్టా, ఓటీటీలే అంత షార్ప్గా ఎడిక్ట్ చేస్తున్నప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఇంకెంత ముంచేస్తాయో చెప్పక్కర్లేదు. కనీసం ఆలోచించేంత గ్యాప్ కూడా ఇవ్వవు. 2 సెకండ్స్ గ్యాప్ వచ్చినా ఇవాళకి చాలే అని పక్కకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఆ ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడతాయి ఈ యాప్స్. కామన్గా 2 విషయాల్లో యాప్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. 1, యూజర్ ద్వారా ప్రాఫిట్ రావాలి. 2, యూజర్ ఎక్కువసేపు యాప్లో టైం స్పెండ్ చేయాలి. ఈ 2 ఫార్ములాస్తోనే యాప్ డిజైన్ చేస్తారు. అంతే తప్ప డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి లక్ వచ్చేయాలనో మనీ ఇచ్చేయాలనో యాప్స్ తయారు చేయరు. అగైన్ ప్రాఫిట్ అండ్ టైం స్పెండింగ్ కోసం ఇంకొన్ని టాక్టిక్స్ వాడతాయి యాప్స్. అందులో ఫస్ట్ వన్, ఫ్లాష్ ఇంటర్ఫేస్. అంటే యాప్ స్క్రీన్ మొత్తం బ్రైట్ అండ్ ఎంగేజింగ్గా ఉంటుంది. సపోజ్ చిన్న గిఫ్ట్ రాగానే ఫ్లాష్ లైట్స్ వస్తూ చీర్ఫుల్ సౌండ్స్ వినిపిస్తాయి. ఆడే వాళ్ళకి ఇదొక ఎక్సైట్మెంట్ని ఇస్తుంది. అందుకే చాలా బెట్టింగ్ యాప్స్కు డార్క్ మోడ్ ఫెసిలిటీ ఉండదు. ఒకవేళ డార్క్ మోడ్ యాక్టివేట్ చేసినా సరే స్క్రీన్ మాత్రం వైట్ అండ్ బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. యాప్స్ టాక్టిక్స్లో సెకండ్ వన్, నోటిఫికేషన్స్. సెన్స్ ఆఫ్ అర్జెన్సీని క్రియేట్ చేస్తాయి. ఎప్పటికప్పుడు రియల్ టైం అప్డేట్స్ ఇస్తూనే ఉంటాయి. ఒక్క నోటిఫికేషన్ మిస్ అయినా విన్నింగ్ ఛాన్సెస్ మిస్ అవుతామేమో అనే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమోని క్రియేట్ చేస్తాయి. యాప్స్ టాక్టిక్స్లో థర్డ్ వన్, సైన్ అప్ బోనస్. రిజిస్ట్రేషన్ ఫ్రీ అంటూ ఫ్రీ బెట్స్ ఆఫర్ చేస్తాయి. వెల్కమ్ బోనస్ పేరుతో అకౌంట్లో ఫ్రీగా అమౌంట్ వేసి అదృష్టాన్ని పరీక్షించుకోండి ఊరిస్తాయి. అండ్ ఫోర్త్ వన్, ఇల్యూజన్ ఆఫ్ కంట్రోల్. క్రికెట్ బెట్టింగ్ గేమ్స్లో బెస్ట్ టీమ్ క్రియేట్ చేయండి అనే ఆప్షన్ మనకే ఇస్తాయి. బట్ దాని వెనుక రియల్గా ఓ ప్రోగ్రామింగ్ ఉంటుంది. అంతా మన తెలివితేటలతోనే చేస్తున్నామన్నట్టుగా ఉంటుంది. బట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేది మొత్తం యాప్స్లో ఉండే ప్రోగ్రామింగే. ఇక ఫిఫ్త్ టాక్టిక్, లీడర్ బోర్డ్స్. ఆన్లైన్ గేమ్ యాప్లో టాపర్ ఎవరెవరు ఏ ర్యాంక్లో ఉన్నారో డిస్ప్లే చేయడం. వాళ్ళు ఎన్ని పాయింట్స్, ఎంత అమౌంట్ గెలుచుకున్నారో పదే అప్డేట్ చేస్తుంటారు. అంటే తెలియకుండానే ఓ కాంపిటీషన్ క్రియేట్ చేస్తారు. ఆన్లైన్ గేమ్ బాగా ఆడితే మీరు కూడా టాప్లో ఉంటారని చెప్పడానికే ఈ ట్రిక్. ఫైనలీ, ఆన్లైన్ గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ తయారు చేసేది మీకేదో డబ్బులు ఇచ్చేసి రిచ్ పర్సన్స్ను చేసేందుకైతే కాదు. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన ఫండమెంటల్ రూల్. మీ నుంచి వీలైనన్ని డబ్బులు రాబరీ చేయడానికి క్రియేట్ అయినవే ఆన్లైన్ గేమ్స్. ఇంకొకటి, టైం స్పెండింగ్. గంటల పాటు యాప్ యూసేజ్ పెంచడం కోసం ఎన్నో ట్రిక్స్ వేస్తాయి. ఒక ఇల్యూజన్లో పడేస్తాయి. లైఫ్లో టైం అండ్ మనీ చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని మన నుంచి లాక్కోవడానికి తయారైనవే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్.